ఇప్పుడు మా వెంచర్లో ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి ఇయర్లీ 12 times రిసార్ట్ మెంబర్షిప్ అని చెప్పాం కదా. ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రీవియస్గా వీళ్ళు డెవలప్మెంట్ చేశారా లేదా అని అనుకున్న డౌట్ ఉంటే వాళ్ళకు రోజు మా వెంచర్కి విజిట్ చేసి స్టే చేసి వాళ్ళకి నచ్చితేనే కొనుక్కోవచ్చు. ఓకే. సో ఈ ఫెసిలిటీస్ కూడా మేము కల్పిస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ కమిట్మెంట్ ప్రకారంగా ఏదైతే చెప్తామో అదే చేస్తున్నాము. ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్కి ఇది మిడిల్ ఆఫ్ ద పాయింట్లో ఉంది. సో డెవలప్మెంట్ విషయంలో అటు హైదరాబాద్కి దగ్గర అవుతుంది, ఇటు వరంగల్ కూడా మనకు తెలంగాణ ఇన్ ఫ్యూచర్ సెకండ్ క్యాపిటల్ అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకున్న కస్టమర్స్కి కానీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. జనగామ ఇప్పుడు ఏదైతే హబ్ ఉందో, అవును సార్, రైట్ సైడ్ తీసుకుంటే మనం విజయవాడ హైవే నుంచి భద్రాచలం వెళ్ళొచ్చు. అవునండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సిద్దిపేట వెళ్ళొచ్చు. స్ట్రైట్ గా వెళ్తే వరంగల్ వెళ్ళొచ్చు. ఇటు వెనక వైపు అంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు. అవునండి. ఇది మెయిన్ సెంటర్ హబ్ సార్, ఇది సెంటర్ హబ్. సో ఇంకోటి ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన కస్టమర్ ఎక్కడో వెళ్ళి మనకు మారుమూల ప్రాంతాల్లో వెళ్ళొచ్చో లేదో అనుకునే కంటే ఇక్కడ తీసుకున్న కస్టమర్కి ఏంటంటే కన్వీనియన్స్ అనేది వెరీ ఈజీ. సో అన్నిటికీ ఒకటి కూడా సార్, ఈ సరౌండింగ్ మొత్తం కూడా డివోషనల్ హబ్ అనుకోవచ్చు. డివోషనల్ హబ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు జీడికల్ అన్నారు. అవును. ఆడ టెంపుల్ ఉంది. జనగామ పోతే అక్కడ మనకి జైన్ టెంపుల్, అవునండి, ప్రాచీన శివాలయం టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. అట్లనే యాదాద్రి టెంపుల్, స్వర్ణగిరి ఇవన్నీ కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఎవరైతే అండి తక్కువ ధరలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్నారో అలాంటి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం వెంచర్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఫామ్ ప్లాట్స్. గజం వచ్చేసి కేవలం 3,600 చెప్పడం జరుగుతుంది. అంటే 120 గజాలకు చూసుకున్నట్టయితే 4,32,000కే మనకు ఒక ప్లాట్ అనేది కూడా సొంతం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలని కూడా సీనియర్ డైరెక్టర్ అయినటువంటి జితేందర్ రావు సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? ఫైన్ సార్. సార్, ఇప్పుడు మనకి ప్రైజింగ్ చాలా టెంప్టింగ్ ఉంది సార్. అవును సార్. 120 గజాలల్లో 4,32,000కే మనకు ఒక ప్లాట్ అనేది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి సరైన ప్రాజెక్ట్ సార్ ఇది. అవును సార్. సార్, ముందుగా మనకు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి. హాయ్ అండి, నా పేరు జితేందర్ రావు, ఎక్స్టెన్స్ ప్రాపర్టీస్లో డైరెక్టర్ అండి, సీనియర్ డైరెక్టర్. సో వెంచర్ వచ్చేసి మనకి జనగాం టౌన్కి జస్ట్ 10 km డిస్టెన్స్లో ఉందండి. ఇది జనగాం టు సూర్యాపేట రోడ్. ఈ సూర్యాపేట రోడ్ నుంచి మనకి లోపలికి 5 km డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నాం అండి. ఈ టోటల్ వచ్చేసి 50 acres వెంచర్ ఇది టోటల్. ఈ 50 acresలో మన ఫస్ట్ ఫేజ్ కింద మేము 17 acres అనేది డెవలప్మెంట్ చేస్తున్నాం ఫస్ట్ ఫేజ్ కింద. ఓకే, అంటే ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఇది కనిపించేది ఇదంతా ఫస్ట్ ఫేజ్ అండి. సెకండ్ ఫేజ్ అనేది ఇటు సైడ్ వస్తుంది, థర్డ్ ఫేజ్ ఇంకా అటు వస్తుందండి. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్ ఇది? ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరి గుప్తాస్ నేచర్ వైట్ ఎలిఫెంట్ అండి. అయితే సార్, ఇప్పుడు మీరు కస్టమర్లని దృష్టిలో పెట్టుకొని తక్కువ బడ్జెట్లో ప్లానింగ్ అయితే చేశారు. అవును సార్. మనకి కనెక్టివిటీస్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి జనగాం అయితే 10 kilometers అన్నారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎందుకు చేయాలి? అలాగే మనకి సరౌండింగ్లో కూడా ఇప్పుడు మనకి నేషనల్ హైవే కూడా వెళ్తుంది, దానికి ఒక డీటెయిల్స్ కూడా చెప్పండి. ఇప్పుడు నేషనల్ హైవే 163 వరంగల్ హైవేకి వెరీ నియర్ బై. జనగాం కలెక్టరేట్ ఆఫీస్ కి కూడా చాలా దగ్గర. అక్కడ నుంచి మనకు 8 kilometers వస్తుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 8 kilometers. ప్లస్ అలానే మనకు సూర్యాపేట హైవే అనేది 395B అనేది నేషనల్ హైవే కింద డిక్లేర్ చేశారండి. ఇది సిరిసిల్ల టు సూర్యాపేట 184 kilometers అండి. ఇది దీనికి దగ్గరలోనే మనకి ఈ వెంచర్ అనేది ఉంది. ఓకే, ఆ రోడ్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వస్తుంది? అటు 5 kilometers. అది 5 kilometers. అది సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వస్తుంటే ఇండ్ల నుంచి అనుకుని వస్తున్నాం మనం. అవును, ప్రాజెక్ట్ పక్కనే విలేజ్ మనకు అక్కడ వనపర్తి విలేజ్ దాటగానే మనకి ఈ మరిగూడెం కానుకోనండి. ఇప్పుడు చూస్తున్న విలేజ్ అదే ఇల్లు కనబడుతుంది. మరిగూడెం విలేజ్ కానుకొని ఈ వెంచర్ అండి. అయితే సార్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ లో 17 acres అన్నారు కదా. అవును సార్. మనకి ఎన్ని ప్లాటింగ్స్ వస్తున్నాయి సార్ దీంట్లో? టోటల్ 500 plots ఇస్తున్నాం. మనకి ఇది ఫేజ్ 1లో 500. ఫేజ్ 1లో 500. సార్, ఇది మనకి ఓవరాల్ గా ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఎక్కువ ఉన్నాయి. కార్నర్స్ ఉన్నాయి? కార్నర్స్ కూడా ఉన్నాయి. కార్నర్స్ ఏమంటే ఆల్మోస్ట్ 25% కంప్లీట్ అయిపోయినాయి, కొద్ది మోతాదులో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ కింద ఇప్పుడు మీకు అవైలబుల్ వస్తాయి. మనకి ఇది ఎప్పటి వరకు కంప్లీట్ చేసి ఇస్తారు సార్? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం 2 months లోపల కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ స్టోనింగ్ అని ఇదంతా అయిపోతుంది. స్టోనింగ్ కానీ మీకు రోడ్స్ అన్ని కూడా మనకి 2 months లోపల కంప్లీట్ చేస్తారు. సార్, ఇది ఇప్పుడు మనకి బేసిక్ డైమెన్షన్స్ ఎంత వస్తున్నాయి సార్? మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి? మనకి 120 square నుంచి స్టార్ట్ అండి. 120 square yards, 240 square yards, 600 and 1200. అంటే కస్టమర్ చాయిసెస్ తగ్గట్టు, అంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు చాయిసెస్ అయితే అవైలబుల్. సార్, 120 గజాలు మనకి మినిమం అన్నారు బేసిక్. దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? ప్లాట్ డైమెన్షన్ వచ్చి 24 and 45 డైమెన్షన్ అండి. మంచి డైమెన్షన్ వస్తుంది. మీకు ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్స్ కానీ చాలా మంచిగా ఈజీగా ఉంటుందండి.
సార్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి లీగాలిటీ గురించి కూడా ఇప్పుడే చెప్పేసేయండి సార్. మనకి లీగాలిటీ అనే ఫార్మ్ ల్యాండ్స్ అనేది చాలా మంది కూడా లీగాలిటీ అంటే అపోహలు ఉంటాయి. అవును, దాని గురించి కూడా లీగాలిటీ గురించి కూడా చెప్పండి. మనకి డాక్యుమెంటేషన్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంది? మనకి డాక్యుమెంటేషన్ వెరీ క్లియర్ టైటిల్ అండి. ఇది మనకి ఇప్పుడు కస్టమర్ ఈ రోజు బుక్ చేసుకున్న 7 days లోపల మనకి ఇది ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది. ఆల్రెడీ ఓకే, మనకు కన్వర్షన్తో పాటు నాలా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎల్ఆర్ఎస్ ఒకటి కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద 7 days. ఈ డాక్యుమెంటేషన్ వచ్చేసి 1954 అంటే ఫస్ట్ ల్యాండ్ రెగ్యులేటరీ యాక్ట్ మనకి ఎప్పుడైతే ఉందో అక్కడ నుంచి ఇది క్లియర్ టైటిల్ అండి. ఓకే, పట్టాదారు పాస్బుక్ అంటే డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు మొత్తం. మనకు లీగల్ ఒపీనియన్ కూడా క్లియర్ కాపీస్ మనకు ఉన్నాయి. సో ఇది వెరీ క్లియర్ టైటిల్. ఫార్మ్ ప్లాట్స్ అనగానే మనకి ప్లాంటేషన్ గురించి కూడా ఆలోచిస్తారు. అవునండి, ఆ ప్లాంటేషన్ గురించి కూడా చెప్పండి సార్. ఇందులో వచ్చేసి తెలంగాణలో మొట్టమొదటిసారిగా మేము ఇది మల్బరీ ప్లాంటేషన్ అని ఇస్తున్నాం. మల్బరీ అంటే చాలా మటుకు మీరు పట్టుపురుగులు అనుకుంటారు. సో దీనిలో 2 types ఉంటాయి. ఒకటి మేల్, ఫీమేల్. మేల్ వచ్చేసి మన పట్టుపురులకి యూజ్ చేస్తారు ఎక్కువ ఆకులు అవి. ఇది వచ్చేసి ఫీమేల్ సార్, ఇది ఫ్రూట్. దీనిలో ఏంటంటే ఇలా మెడిసిన్ కంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. బీపీ, షుగర్ అంటే మంచి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత దీంట్లో హెల్త్ కి పర్పస్ ఎంత యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, వెయిట్ లాస్ కి. రీసెర్చ్ లో ఇది మనకు తేలినటువంటి విషయం. సో స్టార్ట్ చేసిన 2 months నుంచి ఇది క్రాప్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇయర్లీ దగ్గర మనకి 4 to 5 crops మనది అవైలబుల్ అనేది వస్తుంది. రెండోది ఏంటంటే దీనిలో సైడ్ గా మనం మహోగని ప్లాంటేషన్ కూడా పెడుతున్నాము. ఇది వచ్చేసి స్ట్రేట్ గా పెరుగుతుంది. ఇది వచ్చేసి ఈ కలప మనకి ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్స్ కి, తర్వాత ఇప్పుడు డోర్ మన ఇంటీరియర్ వాటికి కూడా ఇది వాడుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ 2 ప్రొవైడ్ చేస్తే కస్టమర్ కి ఏ విధంగా లాభం పొందుతారు సార్? కస్టమర్కి వచ్చేసరి ఇది మేము ప్లాట్ కొన్న తర్వాత ఈ ప్లాట్ మేము లీజ్ తీసుకుంటాము. ఆఫ్టర్ 24 months తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 12,000 rupees అంటే 120 square yards మేము ఇస్తామండి. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ 24 months ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ 12 years వరకు కూడా వాళ్ళకి 12,000 rupees అంటే 120 square yards. ఇప్పుడు 240 square 2 plots తీసుకున్నానికి వాళ్ళకి 24,000. ఓకే, అంటే మల్టిప్లై అవుతుంది. అదే 600 square yards తీసుకున్నాను అనుకోండి 60,000 అండి. 1200 square yards కి 1,20,000 rupees. ఇది మేము పాసివ్ ఇన్కమ్ అనేది ఇస్తున్నాం ఎవ్రీ ఇయర్. అంటే 24 months ఆన్వర్డ్స్ మనకి ఎవ్రీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇస్తాం. అంటే మేము లీజ్కి తీసుకున్నట్టుగా. అంటే కస్టమర్ ఎక్కడ ఉన్న ప్లాట్ కొంటే మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదండి. అంటే ఐడియల్గా వదిలేస్తారు, దాన్ని మెయింటెనెన్స్ ఉండదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్, గేటు, సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తూ ఈ ప్లాంటేషన్ కూడా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే వాళ్ళకి కూడా ఒక పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాట్ ఐడియల్గా ఉండకుండా వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం ద్వారా కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది, ప్లాట్ అప్రిషియేషన్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ మనకి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మేము ఇన్కమ్ ఇవన్నీ జనరేట్ చేస్తాం. సార్ దీనికి ఏమైనా అగ్రిమెంట్ కానీ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇస్తామండి. దీనికి 12 years వరకు అంటే వాళ్ళకి మనం తీసుకున్న ఏదైతే అగ్రిమెంట్ ఇస్తున్నామో వాళ్ళకి 12 years వరకు MOU అనేది వాళ్ళకి ఇస్తాం. ఓకే, సో MOU ప్రకారంగానే ఎవ్రీ ఇయర్ వాళ్ళకు మెయింటైన్ చేయాలి. పాత వెంచర్లో కూడా మేము అలానే ఇచ్చాం. సో ఈ వెంచర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో ఓకే, ఆ ఇన్కమ్ జనరేట్ చేయడం వల్ల వాళ్ళకు ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అవునండి, ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. అవును, ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది సార్ వాళ్ళకి. అవును, మామూలుగా ఏంటంటే కాంపౌండ్ వాళ్ళతో పాటు సెక్యూరిటీ ప్లస్ సీసీ కెమెరాస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ సీసీటీవీ కెమెరా మానిటరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి యాక్సెస్ కూడా ఇస్తాం. సో ఇంతకుముందు వెళ్ళిన కస్టమర్ కి నేమ్ ప్లేట్ తో సహా ఇచ్చామండి. పాత జనగాం టౌన్ లోనే వాళ్ళకి యాక్సెస్ కూడా ఇచ్చాము. తర్వాత మనకి ఇంటర్నల్ కూడా వాళ్ళకు ఏదైతే డెవలప్మెంట్స్ కానీ అంటే దాంట్లో వాళ్ళు ఒకళ్ళు వస్తే స్టే చేయడానికి 2 BHK కాటేజ్ కూడా మనం బిల్డప్ చేస్తాం. దాంట్లో పాత ప్రాజెక్ట్ ఉంది కదా, పాత ప్రాజెక్ట్ సేమ్ దీంట్లో కూడా ఇస్తున్నాం. అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ లో మనకు 2 BHK కాటేజ్, ఒక స్విమ్మింగ్ పూల్, తర్వాత వాళ్ళకు ఉండడానికి ఎంటైర్ కాంపౌండ్ వాల్, గేట్, సెక్యూరిటీతో పాటు ఈ కాటేజ్ కాకుండా వాళ్ళకి రిక్రియేషన్ లాగా అంటే ఒక చిన్న పార్టీ హాల్, వాళ్ళ బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి 100 members కెపాసిటీ ఒక పార్టీ హాల్ ఇస్తున్నాము. తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తాము, ఒక షటిల్ కోర్టు, బాక్స్ క్రికెట్ ఇవన్నీ కూడా మనం దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కదా? అవునండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ అంటే కూడా అవైలబుల్ ఉండవు కదా సార్ వాళ్ళకి? అయితే మా పాత వెంచర్లో మీరు ప్లాట్ కొన్న ఈ రోజు ప్లాట్ బుక్ చేస్తారు కదా, ఈ ఫెసిలిటీస్ మా వెంచర్ ఆల్రెడీ 4 ventures కంప్లీట్ చేసాము. 4 ventures లో కూడా ఇదే ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో అన్నింటిలో కూడా వీళ్ళకి ఇయర్లీ 12 days మెంబర్షిప్ అనేది ఇస్తాము. వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఏ వెంచర్ లో అయినా. మాది జనగాం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జనగాం వెంచర్ లో కూడా యాక్సెస్ పొందొచ్చు. మాది జనగాం ఒకటి ఉంది, సోమవారం అని యాదాద్రి దగ్గర ఒక వెంచర్ అండి. అది ఆల్రెడీ ఇప్పుడు మనం యాక్సెస్ ఇచ్చాము, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దాన్ని అలా యాక్సెస్ ఉండడానికి, స్టే చేయడానికి, కస్టమర్ చిన్న పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకొని నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా. ఓకే, సో అదే ఫెసిలిటీస్ దీంట్లో కూడా కల్పిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ ఇస్తున్నారు? ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet రోడ్ సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఇదే. ఓకే, అంటే ఎంట్రన్స్ లో ఉన్నాం. సో ఇదే రోడ్ కంటిన్యూ అవుతుంది. ఈ రోడ్కు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఆల్ 30 feet రోడ్స్ మనకి మెటల్ రోడ్స్ ఇస్తాం టోటల్. ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ. ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తాం. తర్వాత మనకి ఎంటర్ అయిన తర్వాత పార్కు, లాను,
కాటేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రైజింగ్ అయితే చాలా టెంప్టింగ్ ఉంది. ఎస్ సార్. 3600 అని చెప్పారు. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ ప్రైస్ ఎంత వరకు పెరుగుతుండొచ్చు, ఎంత టైంలో పెరుగుతుండొచ్చు? ఇది వచ్చేసి ఇనాగరల్ ఆఫర్ సార్. May 31st లాంచింగ్ ఉందండి. తర్వాత 1000 రూపీస్ పెరుగుతుంది. 4600 అనేది రెగ్యులర్ ప్రైస్, అదే కంటిన్యూ అవుతుంది. ఈ 3600 4600 అవుతుంది అన్నారు కదా లాంచింగ్ తర్వాత. అవును సార్. అది ఎంత పీరియడ్ వరకు అన్నది కూడా చెప్పండి సార్. ఇది లాంచింగ్ May 31st లాంచింగ్ ఉందండి. లాంచింగ్ నుంచి 1 month, ఓకే 30 days లోపల ఇది మన 1000 రూపీస్ సార్. అంటే జూన్ ఎండ్ వరకు వర్తిస్తారు. మనకి చూడగానే నచ్చిండ్రు అనుకోండి, ప్లాట్ హోల్డ్ చేసుకోవాలంటే బుకింగ్ అమౌంట్ ఎంత కట్టాల్సి వస్తుంది సార్? బుకింగ్ అమౌంట్ మినిమం 50,000 అండి. ఓకే, అంటే కేవలం ఒక 50,000 కడితే 120 గజాల ప్లాట్కి అయితే మనం ఏదైతే అది హోల్డ్ చేసుకోవచ్చు. మీకు 15 days మనకు అంటే 20 days టైం ఉంటుంది. 20 days లోపల మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది సార్? ఇది జనగాం డిస్ట్రిక్ట్, జనగాంలోనే అవుతుంది మనకి. అయితే సార్ ఇప్పుడు మనకి ఈ రిటర్న్స్ మనకి 1 monthలోనైతే 1000 రూపీస్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ ఒక 3 yearsకో 5 yearsకో ఎంత వరకు పెరగవచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇది వచ్చేసి మనకి ఇంకో 2000 వేసుకోండి ఇప్పుడున్న షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే మనం మొత్తం డెవలప్మెంట్స్ రోడ్డుకు దగ్గర ఉండడం, విలేజ్ దగ్గర. తర్వాత ఇప్పుడు మీకు ఉన్న ఈ గ్రౌండ్ ఏదైతే ఉంది, ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్, ఇంకో 2 months లోపల దీని రూపురేఖలన్నీ మారిపోతాయండి. ఎందుకంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్స్ అని ఈ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపలన్నీ డెవలప్మెంట్ చేసిస్తున్నాం. ఇప్పుడు 3600 కానీ మనకు 6600 వరకు కూడా వాళ్ళకి పెరిగే అవకాశం. అంటే గజం మీద 3000 వరకు 3000 వరకు. అది ఎంత టైం వరకు పెరుగుతుంది సార్? ఒక 3 years. 3 yearsలో పెరుగుతుంది. అంటే ఇయర్కి ఒక 1000 రూపీస్ కానీ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది మనము స్టార్ట్ చేసిందే లీస్ట్ ప్రైస్. అంటే కామన్గా లీస్ట్ తీసుకొని వదిలేసిన ల్యాండ్ కూడా ఈ రోజు దగ్గర 3 to 5 years లోపల మనకి డబుల్ అయ్యే అవకాశం చాలా అన్ని చోట్ల చూస్తున్నాం. అంటే ఆ గ్యాప్ మనకి ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఒక 3 to 5 years పడుతుంది. సో మనం డెవలప్మెంట్ ఆల్రెడీ ముందే చేస్తున్నాం కాబట్టి ఇది ఇంకా తొందరగా అయ్యే అవకాశం ఉంది. అయితే సార్ ఇప్పుడు మనకి జనగాం వచ్చేసి మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కదా సార్? అవును. ఇది ఇప్పుడు మనకి సూర్యాపేట కనెక్టివిటీ. ఈ రోడ్ NH 365B అన్నది మనకి ఎక్కడి వరకు కలుస్తుంది సార్? అది ఇప్పుడు ఈ హైవే అనేది 365Bకి ఆనుకోని, అంటే మనకు సిరిసిల్ల టు భద్రాచలం వెళ్తుంది. అది 184 kilometers నేషనల్ హైవే 365B అనే హైవే. తర్వాత మనకి ఇంకొకటి 80 kilometers లో మనకి ఇక్కడ ఆలేరు మనకి జీడికల్ రామాలయం అని ఫేమస్ అండి, హిస్టారికల్ టెంపుల్ ఉంది. 8 kilometers ఓన్లీ ఇక్కడ నుంచి మనకి 8 kilometers డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ ఉంది. అక్కడ కూడా మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది ఆల్రెడీ, నేచర్ ఎంపైర్ అని ఒక వెంచర్ సక్సెస్ఫుల్ చేసాం దాన్ని. దీనిలో వచ్చే ప్లాంటేషన్ కూడా పూర్తిగా మనం ఆర్గానిక్ ప్లాంటేషన్, అంటే ఆర్గానిక్ లే దీన్ని ఇస్తున్నాం. అంటే ఎలాంటి ఆర్గానిక్ పద్ధతిలోనే ఇదంతా కూడా కల్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు కస్టమర్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ ప్లాట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 240 square yards తీసుకున్నాను అనుకోండి. అవునండి. వాళ్ళ ప్లాట్ లో పండిన ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకే కావాలంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారా సార్? అయితే వాళ్ళకి ఇప్పుడు మేము ఇంతకుముందు ప్రీవియస్ వెంచర్లో సార్ మ్యాంగో, సీతాఫల్, తర్వాత వాళ్ళకి పొమగ్రనేట్ అంటే దానిమ్మ, ఇవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్, ఏ సీజన్ కావాలి సీజన్ ఫ్రూట్స్ 5 kg వరకు వాళ్ళ కస్టమర్ ఎక్కడ ఉన్నా సరే మేము డోర్ డెలివరీ చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన మ్యాంగోస్ కూడా మన నేచర్ ఎంపైర్లో మ్యాంగోస్ ఫ్రూట్స్ కూడా ఎవ్రీ కస్టమర్కి అది మనకు డోర్ డెలివరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ క్రాప్ కూడా రెడీ అది చేస్తున్నారు. అలానే దీంట్లో కూడా వాళ్ళకి కావాలంటే మల్బరీ ఫ్రూట్స్ వాళ్ళ డోర్ డెలివరీ కావాలంటే మేము చేయగలం, చేసిస్తాం. ఓకే, అంటే వాళ్ళకి కావాలనుకున్నట్టయితే వాళ్ళ ప్లాంటేషన్ లో ఫ్రూట్స్ వాళ్ళకి హోమ్ డెలివరీ చేసి 5 kg వరకు అట్లా. అంటే ఇది వచ్చేసి చాలా కాస్ట్లీ సార్. మీరు అమెజాన్ లో చూసినట్టు జస్ట్ 200 grams 184 rupees అండి. ఓకే, అంటే అంత కాస్ట్లీ మెడిసిన్. అంటే ఇప్పుడు జ్యూసెస్ దీని గురించి ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఎవరికి అవగాహన లేకుండే, అంటే మెడిసిన్ దానిగా. సో అది రేట్ పరంగా కూడా ఎక్కువనే. సో మనకు పాసిబిలిటీని బట్టి వాళ్ళకి డోర్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఫైనల్గా సార్ ఇప్పుడు 3600 అని చెప్పిండ్రు. అవును సార్. ఈ ప్రైజింగ్ మీరు చెప్పినాక కూడా నేను అడగవద్దు, 1000 రూపీస్ మనకి ఆల్రెడీ ప్రీ లాంచింగ్ లో మనకి అప్రిషియేషన్ ఇస్తుందని కూడా మీరు చెప్పిర్రు. ఎస్, 3600 ఏదైతే ఉందో యాజ్ ఇప్పుడు నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను, అది ఫిక్స్డ్ ఉంటుందా, ఏమైనా నెగోషియేషన్ చేస్తారా? లేదండి, మనం ఇచ్చేదే బేసిక్ ప్రైస్ 3600 అనేది వెరీ బేసిక్ ప్రైస్. ఇంకా దీంట్లో నెగోషియేషన్ అంటూ ఏమీ లేదు. ఈ 3600 4600 అవుతుంది అన్నారు కదా లాంచింగ్ తర్వాత. అవును సార్. అది ఎంత పీరియడ్ వరకు అన్నది కూడా చెప్పండి సార్. ఇది లాంచింగ్ May 31st లాంచింగ్ ఉందండి. లాంచింగ్ నుంచి 1 month, ఓకే 30 days లోపల ఇది మన 1000 రూపీస్ సార్. అంటే జూన్ ఎండ్ వరకు ఇది వర్తిస్తుంది. 4600 చేసాం. అంటే 120 గజాలు కొన్న లెక్క, లేకుంటే 600 గజాలకి? అంటే ఏ గజం అని కాదు, మన స్క్వేర్ యార్డ్ 3600 నుంచి 4600. వాళ్ళు 240 తీసుకోనండి, 500 600 తీసుకోండి, 1200 స్క్వేర్ యార్డ్ తీసుకోండి. ఓకే, ఏ రేట్ అయినా కూడా మనం వచ్చేది 3600 నుంచి 4600 అనేది హైక్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా అండి, ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ
మనకి జనగాం నుంచి వస్తుంటే NH-365B ఏదైతే భద్రాచలం హైవే ఉందో ఆ హైవే నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మీరు వచ్చే ముందు ఈ కంపెనీ వారి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుండి ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది అన్నది. ఆ ప్రాజెక్ట్స్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుందన్న ఒక ఐడియా కూడా కలుగుతుంది. కాబట్టి వచ్చే ముందు మాత్రం ఒకసారి మీ ఫ్యామిలీతో అయితే విజిట్ చేసి చూడండి. మరిన్ని వివరాల కోసం సార్ వాళ్ళ నెంబర్కి అయితే మీరు ఏ టైంలో కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్నారో వాళ్ళ గురించి ఈ ఒక మంచి ఆపర్చునిటీ అనేది వాళ్ళకు కూడా చేరేలాగా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.